Hello traders, welcome to Nifty Bank Nifty Sensex Mid Cap Nifty analysis for January 15, 2025. ఎలా ఉన్నారు అందరూ? ఓకే, బిఫోర్ స్టార్టింగ్ మై స్టాక్ ఆప్షన్ ఛానల్ అనాలిసిస్ వీడియో అనాలిసిస్ నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై స్టాక్ ఆప్షన్ అనాలిసిస్. ఓకే, లెట్స్ స్టార్ట్. సో మార్కెట్ వచ్చేసి ఆఫ్టర్ లాంగ్ ఓవర్ సోల్డ్ 4 days, ఆల్మోస్ట్ లైక్ మధ్యలో చిన్న చిన్న పుల్ అప్స్ వచ్చినాయి. అది తీసేస్తే బాగా ఓవర్ సోల్డ్ అయింది. 4 days ఎక్స్ట్రీమ్లీ 4%, 350 పాయింట్స్ 250 పాయింట్స్ అలా పడ్డ తర్వాత ఒక పుల్ బ్యాక్ వచ్చింది. కానీ ఓవరాల్గా హైయర్ సైడ్ వెళ్ళే కొద్ది మళ్ళీ సెల్లింగ్ ప్రెషర్ ఉన్నది. సో కంప్లీట్గా అవుట్ ఆఫ్ ఫుడ్స్ అని చెప్పలేం. సో ఏదన్నా 23,100 బిలో పడిందంటే మళ్ళీ మనకి అవకాశం ఉంది. ఇంకా డిమాండ్ జోన్ వచ్చేసి 22,800 అది పడితే, దాని బిలో పడితే ఒక 500-600 పాయింట్స్ మినిమం ఉంటుంది బిఫోర్ ఏదన్నా ఒక షార్ట్ కవరింగ్ వచ్చేలోపు. సో 22,850 అండ్ 900 ఒక డిమాండ్ జోన్ పెట్టుకోవాలి. అక్కడ ఏదన్నా రివర్సల్ వచ్చే అవకాశం ఉంది. అది కనుక బ్రేక్ అయితే ఇంకా బాగా 500-600 పాయింట్స్ పడే అవకాశం ఉంది అనమాట. సో ఈ రోజు వచ్చేసి మన పిఎస్యు బ్యాంక్ స్టాప్ గెయినర్ 4% గెయిన్ అయింది. ఇక్కడ చూసుకుంటే పిఎస్యు బ్యాంక్ స్టాప్ గెయినర్ అనమాట. మెటల్స్ తర్వాత అది కూడా 4%. మీడియా కంటిన్యూస్ సెల్ ఆఫ్ టూ మచ్ సెల్ అయింది కదా, అది కూడా రికవరీ వచ్చింది. ఎనర్జీ అంటే గవర్నమెంట్ రిలేటెడ్, బ్యాంక్ నిఫ్టీ, ఫార్మా, ప్రైవేట్ సెక్టర్, హెల్త్ కేర్ అన్ని కన్జ్యూమర్ గూడ్స్ తప్ప. సో కన్జ్యూమర్ గూడ్స్ సపోర్ట్ చేసినాయి కదా ఒక 3-4 days నుంచి. అది కొద్దిగా కూల్ ఆఫ్ అయింది. చూడండి ఇక్కడ ఐఓబి 18%, 19%, సెంట్రల్ బ్యాంక్ 19%, యూకో ఐడిబిఐ నియర్ టు 18%. సో ఎందుకంటే ఒక 10,000 crores ఫండ్స్ రైజ్ చేసుకోవడానికి ఈ బ్యాంక్స్కి ఒక 5-6 బ్యాంక్స్ ఉన్నాయి. వాటికి అవకాశం ఇచ్చింది, అన్నిటికీ ఇవ్వలేదు. ఇది ఫండ్ సేల్ చేయటం అనమాట, అది స్టేక్ సేల్ చేయడానికి అవకాశం ఇచ్చింది. సో అది అరౌండ్ 10,000 crores. ఇది ప్రాబ్లం ఎక్కడ వచ్చింది బ్యాంకింగ్ సెక్టర్కి? 2 things. బాండ్ ఈల్డ్స్ రైజ్ అవుతున్నాయి యుఎస్ రిలేటెడ్, దానివల్ల ప్లస్ డాలర్ రేట్ బాగా రైజ్ అవుతున్నది. సో ఇది చూడండి, డాలర్ రైజెస్ టువర్డ్స్ హైయెస్ట్ ఇన్ ఓవర్ 2 years, యూరో అప్. సో పెరుగుతున్నారు కదా ఓవరాల్గా. సో దానివల్ల ఏంటంటే వీళ్ళకి ట్రెజరీ లాసెస్ వస్తాయి అన్నమాట బ్యాంకింగ్. సో డైరెక్ట్ ఎఫెక్టెడ్ బ్యాంకింగ్ సెక్టర్ బాగా ఎఫెక్ట్ అయింది అనమాట. ఈరోజు ఐటీ సెక్టర్ కూడా వీక్గానే ఉంది, నియర్ టు 2% పడింది, 900 పాయింట్స్ పడ్డది అనమాట. సో అది ఒక నిఫ్టీకి సెన్సెక్స్కి నెగిటివ్. అది బ్యాంక్ నిఫ్టీ బ్యాంకింగ్ మెయిన్లీ పిఎస్యు బ్యాంక్స్ 3.5% పెరిగింది. ఎస్బీఐ ఒక మేజర్ సపోర్ట్ ఉన్నది, అది బ్రేక్ అయితే మళ్ళీ మనకి 680 ఆ రేంజ్ చూడొచ్చు అనమాట. 720 బ్రేక్ అయితే ఒక 5-6% పడే అవకాశం ఉంది. సో అది క్రూషియల్ సపోర్ట్. అక్కడ ఒక బౌన్స్ వచ్చింది అనమాట. అంతకుముందు 760 దగ్గర ఒక క్రూషియల్ సపోర్ట్, అది బౌన్స్ అయ్యి 875 దాకా వెళ్ళింది. మళ్ళీ అక్కడి నుంచి పడి 720 నియర్ వచ్చింది. అది కనుక బ్రేక్ అయితే ఇంకో 5-6% అవకాశం ఉంది. సో డైలీలో ఈరోజు బుల్లిష్ హరామీ అనే ప్యాటర్న్గా ఉంది. దీనికి ఒక సిగ్నిఫికెన్స్ ఉంది. బుల్లిష్ హరామీకి ఏంటంటే ఒక క్రూషియల్ సపోర్ట్ దగ్గర 23,100 దగ్గర వచ్చింది కాబట్టి సిగ్నిఫికెన్స్ ఉంది. సో దీని అబో వెళ్తే బ్రేక్ చేస్తే మళ్ళీ ఒక అప్ సైడ్ అవకాశం ఉంది అనమాట. 23,400 అండ్ 500 అప్ టు 700 కూడా అవకాశం ఉంది. యాక్చువల్గా ట్రెండ్ చేంజ్ అవ్వాలంటే 24,100 ఎబో వెళ్ళాలి అట్లీస్ట్ షార్ట్ టర్మ్ అనమాట. ఎందుకంటే బాగా ఈ బాండ్ ఈల్డ్స్ కానీ, డాలర్ ఇండెక్స్ కానీ, ట్రంప్ తీసుకోవడం కానీ, సో ఇవన్నీ బాగా నెగిటివ్ ఇంపాక్ట్ ఉన్నది. ఇండియాలో వచ్చేసి ఇన్ఫ్లేషన్ కూల్ ఆఫ్ అయింది ఫస్ట్ థింగ్. అలాగే యుఎస్ డేటా వచ్చింది ఈరోజు, మైక్రో ఎకనామిక్ డేటా. యుఎస్ ప్రొడ్యూసర్ ప్రైస్ ఇండెక్స్ అని ఉంటుంది. సో అది 3.5% ఎక్స్పెక్ట్ చేశారు, 3.2% వచ్చినట్టు ఉంది. సో అది బెటర్ దాన్ ఎక్స్పెక్టెడ్ వచ్చింది. అదొక దానివల్ల గ్లోబల్ మార్కెట్స్ నియర్ టు
190 పాయింట్స్ అప్ అయినాయి. ఈవెన్ నాస్డాక్ కూడా అప్ అయింది, కొద్దిగా పాజిటివ్. ఇది కనుక కంటిన్యూ అయితే మంద కూడా రేపు పాజిటివ్ నోట్లో ఉంటుంది అనమాట. కానీ ఇక్కడ మనకి చూడాల్సింది ఏంటంటే ఎఫ్ఐఎస్ ఇంటెన్సిటీ చాలా హైగా ఉంది ఈరోజు. -8,132 crores అమ్మేశారు. డిఐ ఆ ప్రెషర్ అంతా అబ్జర్వ్ చేస్తున్నారు, కంటిన్యూస్గా అబ్జర్వ్ చేస్తున్నారు. లేదా ఈ పాటికి నియర్ టు 20,000 క్విక్ టైంలో వచ్చేసేది. సో నియర్ టు 7,900 crores డిఐఎస్ కూడా కొన్నారు. అది కాకుండా అడ్వాన్స్ డిక్లైన్ వచ్చేసి 1960 అప్ అయితే నియర్ టు 500 స్టాక్స్ డిక్లైన్ అయ్యింది అనమాట. సో పాజిటివ్ బ్రెత్ ఉంది ఈరోజు. కానీ ఐటీ ఇండెక్స్ ఏంటి? ఐటీ ఇండెక్స్ ఆల్మోస్ట్ లైక్ 937 పాయింట్స్, 2.2% పెరిగింది, పడింది. బ్యాంక్ ఇండెక్స్ దానివల్ల హెవీ వెయిట్స్ ఉంటాయి. ఇన్ఫోసిస్ అండ్ టీసీఎస్, హెచ్సిఎల్ టెక్ 10% పడింది. సో దానివల్ల ఐటీ ఇండెక్స్ అంత పడింది అనమాట. హెచ్సిఎల్ టెక్ ఆఫ్ రిజల్ట్స్ పడింది అనమాట. సో అది సెన్సెక్స్ అండ్ నిఫ్టీ మీద ఇంపాక్ట్ అయింది. బ్యాంక్ నిఫ్టీ నియర్ టు 800 పాయింట్స్ పెరిగి ఫైనల్గా 687 పాయింట్స్ క్లోజ్ అయింది. నిఫ్టీ 90, సెన్సెక్స్ ఈరోజు ఎక్స్పైరీ ఆల్మోస్ట్ లైక్ కొద్దిగా పెరిగి అప్ సైడ్ ఇచ్చి తర్వాత కన్సల్టేషన్ అయింది, రెగ్యులర్ ఎక్స్పైరీ లేకనే. ఏందో వీక్లీకి 2 ఎక్స్పైరీ అయినా ఒక మొమెంటం అనేది తక్కువ ఉంటున్నది ఈ మధ్యన. సో ఇది ఓవరాల్గా 2 days ఎనాలిసిస్. సో నిఫ్టీ వచ్చేసి, బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి 48,000 క్రూషియల్ సపోర్ట్ అనమాట. అబోవ్ 50,000 వెళ్తేనే కానీ అది ట్రెండ్ చేంజ్ అవ్వదు. ఇంకా ఏంటంటే బిలో 48 పడితే ఆల్మోస్ట్ లైక్ జూన్లో కూడా టచ్ అయ్యే అవకాశం ఉన్నాను. నియర్ 45,500, 45,000 లేదా 46,000 ఆ రేంజ్ టచ్ అయ్యే అవకాశం ఉంది. నిఫ్టీ కూడా 22,500, మళ్ళీ ఒక పుల్ బ్యాక్ వచ్చి మళ్ళీ 21,400 అలా టచ్ అయ్యే అవకాశం ఉంది. ఎక్స్ట్రీమ్లీ నెగిటివ్ బేరిష్ అనమాట. ఓన్లీ పాజిటివ్ ఆస్పెక్ట్స్ ఏంటంటే బడ్జెట్లో బ్యాంకింగ్ మెయిన్ క్రంచ్ వచ్చింది కదా, డిపాజిట్స్ క్రంచ్, వాటికి ఫండ్ రైజింగ్కి ఏదన్నా అట్రాక్టివ్ స్కీమ్స్ పెట్టాలి. అలాగే మిడిల్ క్లాస్ కన్జంప్షన్ బాగా డ్రాప్ అయిపోయింది, అర్బన్ మిడిల్ క్లాస్. సో వాళ్ళ కన్జంప్షన్ బూస్ట్ చేయడానికి ఏదన్నా ట్యాక్స్ బెనిఫిట్స్ ఇవ్వాలి ట్యాక్స్ స్లాబ్స్లో. థర్డ్ థింగ్ ఏంటంటే ఓవరాల్గా గవర్నమెంట్ స్పెండింగ్ చాలా డ్రాప్ అయింది. సో అది గవర్నమెంట్ స్పెండింగ్ కొద్దిగా ఇంక్రీజ్ చేయాలి. సో ఎలక్షన్ ఉంది కదా, ఢిల్లీ ఎలక్షన్, అది కూడా కొంత ఇంపాక్ట్ ఉండొచ్చు. సో ఇది ఓవరాల్గా ఈ గ్లోబల్ మార్కెట్స్ ఆల్రెడీ చూసాం కదా. టెక్నికల్ చార్ట్స్ చూద్దాం. సో ఇది కంటిన్యూస్గా 1, 2, 3, 4 ఇక్కడ నుంచి స్టార్ట్ అయితే 1, 2, 3, 4, 5, 6, 7 ఆల్మోస్ట్ 7 days తర్వాత ఒక హరామీ క్యాండిల్ లాగా ఇన్సైడ్ బార్ లాగా వచ్చింది అనమాట. రేపు ఇది జనరల్గా ఇన్సైడ్ క్యాండిల్స్ వస్తే ఇది ఇక్కడ ఇలా హరామీ వచ్చింది కదా ఈ ప్లేస్లో. సో ఇది ఇన్సైడ్ క్యాండిల్ వచ్చి 1, 2, 3, 4 ఆల్మోస్ట్ 5, 6, 7, 8 ఇలాగా 7 days ఒకే చోట వచ్చింది అనమాట. ఎందుకంటే కీ లెవెల్స్లో ఉన్నాయి కాబట్టి అది బ్రేక్ అయితే మళ్ళీ ఒక 500-600 పాయింట్స్ అప్ సైడ్ కానీ డౌన్ సైడ్ కానీ మూమెంట్ ఉంటుంది. ఈ మొమెంటం కోసం బిల్డ్ చేయడం కోసం ఇన్సైడ్ క్యాండిల్స్ వస్తాయి అన్నమాట. రేపు చూడాలి, రేపు ఆ ఇన్సైడ్ మెయిన్ నిన్న క్యాండిల్ హైలో బ్రేక్ అనేది మార్క్ చేసుకుని వెరిఫై చేసుకోవాలి, అప్ సైడ్ మూమెంట్ డౌన్ సైడ్ మూమెంట్. అది రేపే అవ్వచ్చు లేదా 5-6 days 4 days 3 days అలా కూడా బ్రేక్ అవుతుంది అనమాట. చూద్దాం రేపు. సో నిఫ్టీ, సెన్సెక్స్ చూస్తే ఇక్కడ అప్ సైడ్ వెళ్తానికి ట్రై చేసినప్పుడల్లా సెల్లింగ్ ప్రెషర్ అవుతుంది. ఎందుకంటే ఎఫ్ఐఎస్ మెయిన్ కీ స్టాక్స్లో సెల్లింగ్ చేస్తూ ఉంటారు. వాళ్ళ నెంబర్స్ కూడా చాలా హైగా ఉన్నాయి. షార్టింగ్లో 8,000 crores, 5,000 crores, 4,000 crores అలా సెల్ చేసేస్తుంది. సో ఆ సెల్లింగ్ ప్రెషరే ఈ బిగ్స్ అనమాట. బ్యాంక్ నిఫ్టీ ఇది కొద్దిగా మంచి క్యాండిల్ వచ్చిందనమాట కంపేర్ టు నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ. మెయిన్ రీజన్ ఏంటంటే డిఫరెన్స్ ఏంటంటే దానికి పిఎస్యు బ్యాంక్స్ అండ్ ఐటీ ఇండెక్స్. సో ఇది నిఫ్టీ కూడా ఇది కూడా ఏంటంటే బ్యాంక్ నిఫ్టీ లాగానే నియర్ టు 1.5% పెరిగింది. కాకపోతే ఇందులో వాల్యూమ్స్ చాలా డ్రై అయిపోయినాయి. చూడాలి ఇంకా 2-3 months చూస్తేనే కానీ దీని వాల్యూమ్ బిల్డప్ ఏంటనే చూడాలి. ఇది కూడా మంచి హరామీ లాగా వచ్చింది. ఒక మ్యాథ్స్ ఇదైతే ఇంకా ఎక్కువ పడింది.
ఈ ఒక ట్రెండ్ లైన్ బ్రేక్ అవ్వగానే ర్యాపిడ్గా పడిపోయింది అనమాట. పడిపోయి ఈరోజు కొద్దిగా సెటిల్ అయింది, ఒక 200 పాయింట్స్ రికవర్ అయింది. సో ఇది ఇంట్రాడే పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. సో ఇది ఒక ట్రెండ్ లైన్, షార్ట్ టర్మ్ ట్రెండ్ లైన్ 2 days నుంచి ఉంది కదా, ఇది కూడా పెట్టుకోవచ్చు. సూపర్ ఉంది, సూపర్ ట్రయాంగిల్ వస్తుంది. ఈ గ్యాప్ ఫిల్ చేయలేదు కాబట్టి ఇది ఒక గ్యాప్ పెట్టుకోవచ్చు అనమాట. అలాగే ఇది కూడా ఈ రోజు గ్యాప్ కూడా ఫిల్ చేయలేదు, కంప్లీట్ క్లోజ్ చేయలేదు ఈ రోజు గ్యాప్ కూడా. సో ఇది ఒక గ్యాప్ అనేది చాలా ఇంపార్టెంట్, ఫిల్ చేయాలి సోనర్ ఆర్ లేటర్. సో ఇలాగా నోట్ చేసుకుంటాం. ఓకే, సో ఇది రేపు ఇక్కడ ఫ్లాట్గా కొద్దిగా గ్యాప్ పోయి తర్వాత ఫ్లాట్గా అయ్యి కంప్లీట్ గ్యాప్ ఫిల్ చేయకుండా ఒక అప్ సైడ్ మూమెంటం ఇచ్చింది అనమాట. ఆల్మోస్ట్ లైక్ ఇక్కడి నుంచి ఒక 100 పాయింట్స్ రైజ్ అయ్యాక మళ్ళీ పడింది అనమాట. నియర్ టు 100 పాయింట్స్ పడి కొద్ది పుల్ బ్యాక్ ఇచ్చింది. బ్యూటిఫుల్ ట్రయాంగిల్ లాగా ఉంది ఇది. సో ఇది అప్ సైడ్ ఇన్సైడ్ క్యాండిల్ కాబట్టి ఇది 1 or 2 days, మోర్ దెన్ 2 days ఉండొచ్చు. జనరల్గా ఇన్సైడ్ బార్స్ వచ్చినప్పుడు అలా 2-3 days ఉంటున్నాయి కదా. లాస్ట్ టైం ఏమో 5-6 days చూసాం. సో ఇది రేపు ఇన్సైడ్ బార్ వస్తుందా లేకపోతే జనరల్గా ట్రయాంగిల్ ఉంది కూడా బ్రేక్అవుట్ అవుతుందేమో చూద్దాం. సో దానికి తగ్గట్టు ఇది అడ్జస్ట్ చేద్దాం. సో ఇది రేపు ఎలా చేద్దామంటే ఇంట్రాడే పాయింట్ ఆఫ్ వ్యూలో $2300 to $150 ఈ రేంజ్, ఈ సపోర్ట్ తీసుకుని ఏదన్నా ఒక స్మాల్ పుల్ బ్యాక్ వస్తే అప్ టు 200 కూడా ట్రై చేయొచ్చు. ఇది ఒక బై కాల్ ట్రై చేయొచ్చు అన్నమాట. ఈ సపోర్ట్ తీసుకుని అప్ టు 250, 350 అండ్ అప్ టు 400 దాకా ట్రై చేయొచ్చు. 350 ఇక్కడ దాకా. ఓకే, ఇది బ్రేక్ అయితే ఈ గ్యాప్ ఫిల్ చేస్తుంది అప్ టు 400. ఈ గ్యాప్ ఫిల్ చేసి స్ట్రాంగ్ మూవ్మెంట్ వస్తే ఒక షార్ట్ కవరింగ్ పెండింగ్ ఉంది అనుకున్నాం. ఈ రోజు వచ్చింది షార్ట్ కవరింగ్ కాదు, జస్ట్ ఒక రిలీఫ్ ర్యాలీ కింద వచ్చింది. పవర్ సోల్డ్లో షార్ట్ కవరింగ్ చేయలేదు. ఇంకా షార్ట్ కవరింగ్ చేయటం మొదలెడితే ఒక 400-500 పాయింట్స్ మూవ్మెంట్ ఉంటుంది, ఎందుకంటే అంత షార్టింగ్ ఉన్నది సిస్టంలో. సో ఇది 200 ఈ గ్యాప్ అయితే ఒక మూమెంట్ వచ్చినప్పుడు గ్యాప్ ఫిల్ చేసి ఇక్కడ దాకా కూడా వెళ్ళొచ్చు. 550-700 దాకా అవకాశం ఉంది 1-2 daysలో. ఓకే, అలా ఇది బ్రేక్ చేస్తే. సో బ్రేక్ చేస్తే సెల్లింగ్ ప్రెజర్, మెయిన్ ఎఫ్ఐఎస్ సెల్లింగ్. ఏదైనా బాండ్స్ కూల్ ఆఫ్ అయినా 1-2 daysలో కూల్ ఆఫ్ అయినా అది జరిగే అవకాశం ఉందన్నమాట. సో ఇది అప్ సైడ్ మూమెంట్. ఇది కనుక బ్రేక్ చేస్తే 23,100 100 బ్రేక్ చేస్తే 2300, 23,000, 22,900 అండ్ బిలో అవకాశం ఉన్నాడు. కీ లెవెల్స్ వచ్చేసి 2300, 23,180, 23,200, 23,250 అనమాట కీ లెవెల్స్. సో దాని ప్రకారం బ్యాంక్ నిఫ్టీ ఈరోజు అసలు సూపర్ మూమెంట్ ఉంది. మెయిన్లీ లెడ్ బై పిఎస్యూ బ్యాంక్స్ అండ్ హెచ్డిఎఫ్సి అది కూడా కూల్ ఆఫ్ అయింది. ఈవెన్ ఐసిఐసిఐ ఆల్సో, ఐసిఐసిఐ ఇండస్ఇండ్ బ్యాంక్ అన్ని ఓవరాల్గా పెరిగింది. సో ఇది చూడండి, బ్యూటిఫుల్ మూమెంట్. డౌన్ సైడ్ సపోర్ట్ తీసుకుని పెరిగింది. సో రేపు ఇది గ్యాప్ అప్ అయ్యి ఒక స్మాల్ పుల్ బ్యాక్, ఇది 50 క్యాండిల్ గ్యాప్ అప్ అయిన క్యాండిల్కి ఈ మొమెంటంకి 50% గోల్డెన్ రేషియో దాకా వచ్చి మళ్ళీ అప్ సైడ్ వెళ్ళింది అనమాట. డే హై బ్రేక్ చేసి ఇది చూడండి మనం పెట్టిన అలాగా
పనిచేస్తుంది, వర్క్ అవుతుంది. సో రేపు వచ్చేసి 48,500 to 700 రేంజ్ అనమాట. ఈ రేంజ్ కొద్దిగా బ్రాడ్ రేంజ్లో ఉంది. ఈ రేంజ్కి వస్తే సో ఈ రేంజ్కి వస్తే టార్గెట్ వచ్చేసి 850, 950, 49,100 అవకాశం ఉంది. బిలో 48,500 అయితే టార్గెట్ 48,200, 48,000 కూడా రీచ్ అయ్యే అవకాశం ఉందన్నమాట. ఇది బ్యాంక్ నిఫ్టీ. దీని ఇంట్రాడే ఇది ఐ మీన్ కీ లెవెల్స్ వచ్చేసి 47,750, 48,100, 48,265, 48,450. కేర్ఫుల్గా చేయండి. ఇది ఎక్స్పైరీ ఏం లేదు, మంత్లీ ఎక్స్పైరీ చేసినప్పుడు కొన్ని కేర్ఫుల్గా చేయండి. నిఫ్టీ ఇది మెయిన్ ప్రాబ్లం. ఇది ఎందుకు ఆపేసామంటే లిక్విడిటీ అసలు చాలా డ్రై అయిపోయింది. అదర్వైజ్ ఇది కూడా అంతకుముందు బాగానే స్టార్ ఇండెక్స్గానే ఉండేది. మిడ్ క్యాప్ నిఫ్టీలో మిడ్ క్యాప్ నిఫ్టీ ఇక్కడ ఒక చాలా డౌన్ ట్రెండ్ ఛానల్లో బాగా డ్రాప్ అయ్యి మళ్ళీ ఆ ఛానల్లోకి వెళ్ళిపోయింది అనమాట. సో ఇది ఎలా చేద్దామంటే గ్యాప్ అప్ అయ్యి ఒక మొమెంటంకే ఈ బిలో 50% దాకా వచ్చి అప్పుడు అయితే మళ్ళీ అలా చిన్న పుల్ బ్యాక్స్ ఇచ్చి మళ్ళీ అలా వెళ్ళింది. ఇది కూడా కొద్దిగా మొమెంటం ఎక్కువ ఉంది ఇందులో ఈరోజు. అన్ని ఇండెక్స్ల కన్నా ఇందులోనే ఎక్కువ ఉంది అనమాట. కానీ మధ్యలో పుల్ బ్యాక్స్ ఇస్తే ఎంట్రీకి ఇస్తానే వెళ్ళింది అనమాట. సో ఇది రేపు ఎలా చేయాలి చూద్దాం. సో నియర్ 12,000, 11,900, 12,000 అలాగా ఈ లో బ్రేక్ అవ్వకుండా ఇస్తే ఒక బై కాలు అప్ టు 12,100, 12,200. స్టాప్ లాస్ వచ్చేసి చాలా తక్కువ 11,900 వస్తే బిలో 25 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకొని టార్గెట్ వచ్చేసి అప్ టు 12,200 దాకా ఉంటుంది, రైట్ చేయొచ్చు అనమాట. ఇంట్రాడే వచ్చేసి సెల్లింగ్ వచ్చేసి 11,850 బిలో పడితే టార్గెట్ 11,800, 11,750, స్టాప్ లాస్ 25 పాయింట్స్ 11,895, 11,960, 12,000 అండ్ 12,115. సో ఇది సెన్సెక్స్ చూద్దాం. సెన్సెక్స్ వచ్చేసి ఇది ఈరోజు ఎక్స్పైరీ గ్యాప్ అప్ అయ్యి ఫుల్ ఇంకా అది ఒక పుల్ బ్యాక్ ఇచ్చి గ్యాప్ కూడా కవర్ చేయకుండా అప్ సైడ్ బయాస్ అప్ సైడే ఉందన్నమాట. ఆల్మోస్ట్ లైక్ 75,850 అలా వెళ్ళి మళ్ళీ ఈ రేంజ్ ఒక 300 పాయింట్స్ డ్రాప్ అయ్యి మళ్ళీ ఓవరాల్గా ఇక్కడ ఒక పుల్ బ్యాక్ ఇచ్చింది. నియర్ డే హై ఏం క్లోజ్ అవ్వలేదు కానీ కంఫర్టబుల్గానే క్లోజ్ అయింది అన్నమాట. సో ఇది రేపు ఎలా చేయాలో చూద్దాం. ఇది ఈ రేంజ్ నియర్ టు 200 to 300 రేంజ్లో వస్తే అప్ టు 76,400 అండ్ 76,600 ప్లస్ టార్గెట్. సెల్ బిలో 7600 పడితే ఒక 200-300 పాయింట్స్ టార్గెట్గా ఉంటుంది. సో ఇది ఆల్మోస్ట్ లైక్ 76 బిలో పడితే అప్ టు ఇక్కడికి ఆల్మోస్ట్ లైక్ 75,000 దాకా వచ్చే అవకాశం ఉన్నది. సో ఈ మధ్యలో ఇక్కడ ఇంకా అక్కడ ప్రాపర్ సపోర్ట్స్ కూడా లేవు దీనికి బ్యాంక్ నిఫ్టీకి. సో ఇది ఓవరాల్గా ఎనాలిసిస్ మనం ఓఐ డేటా
పోయే డేటా వచ్చేసి నిన్న ఎక్స్ట్రీమ్లీ ఓవర్ సోల్డ్ అనుకున్నాం కదా, దానికి తగ్గట్టే ఒక పుల్ బ్యాక్ వచ్చింది. ఇది థర్స్డే ఎక్స్పైరీ. సో ఇక్కడ 23,200 దగ్గర ఒక పిఈ షార్టింగ్ అంటే బయింగ్ ప్రెజర్ వచ్చి సపోర్ట్ కింద వచ్చింది అనమాట. దీని మ్యాక్స్ పెయిన్ వచ్చేసి 250, ఈ కీ లెవెల్ అనమాట. ఇది ఇంపార్టెంట్. దీన్ని బ్రేక్ చేస్తే 23 నెక్స్ట్ లైన్ ఆఫ్ సపోర్ట్ 23,300. సో ఇమీడియట్ రెసిస్టెన్స్ వచ్చేసి 300, సపోర్ట్ వచ్చేసి 23,200, స్ట్రాంగ్ వచ్చేసి 23,000. ఇది 0.8 లోయర్ సైడ్ నుంచి వెళ్తున్నారు కాబట్టి అప్ సైడ్ వెళ్ళి అప్ టు 1 దాకా వెళ్ళి రిటర్న్ అవ్వచ్చు ఏదన్నా రేపు పాజిటివ్ మూమెంట్ ఉంటే. అదే వస్తే ఎబో 1 వెళ్తేనే బుల్లిష్ అనమాట, అదర్వైజ్ పుల్ బ్యాక్ కింద చూడాలి. ఇది బ్యాంక్ నిఫ్టీ ఇదైతే 0.58, మనం నిన్న 0.55 అనుకున్నాం కదా, జస్ట్ కొద్దిగా ఇంక్రీజ్ అయింది. సిగ్నిఫికెంట్ సిఈ కూడా అన్వైండింగ్ అయింది. మంత్లీ ఎక్స్పైరీ ఇది కూడా ఓవర్ సోల్డే ఉంది. ఇంకా మంత్లీ ఎక్స్పైరీలో ఇంత లో ఉండటం గ్రేట్ అనమాట. ఓవర్ సోల్డ్, ఎక్స్ట్రీమ్లీ ఓవర్ సోల్డ్ అనమాట. అట్లీస్ట్ ఇంకా ఫర్దర్ ఫాలో అవ్వాలంటే కొద్దిగా పుల్ బ్యాక్ చేస్తారు. 0.60, 0.75 దాకా అలా పుల్ బ్యాక్ చేసి అప్పుడు మళ్ళీ ఫ్రెష్ షార్టింగ్ చేస్తారు. అన్లెస్ ఇది 50,000 ఎబో వెళ్తే కానీ ట్రెండ్ చేంజ్ కాదు. బయాస్ నెగిటివ్. సో ఓవర్ సోల్డ్ ఇది కూల్ ఆఫ్ చేయడానికి పుల్ బ్యాక్స్ ఇస్తూ ఉంటారు ఖచ్చితంగా. సో ఇది 50,000 ఎబో వెళ్ళేదాకా సెల్ అట్ రైజ్ ఓన్లీ ఆల్ ఇండెక్సెస్. ఇది 49,000 మ్యాక్స్ పెయిన్ 50,000 ఉంది దీనికి. ఇక్కడ ఒక సపోర్ట్ వచ్చేసి బిల్డ్ చేస్తున్నారు. ఇక్కడ 50,000 49,000 దాకా బిల్డ్ చేశారు. స్ట్రాంగ్ వచ్చేసి 48,500 ఉంది. ఇది రెసిస్టెన్స్ వచ్చి 49,500. సో ఇది బయాస్ ఓవర్ సోల్డ్ ఉంది కాబట్టి కొద్దిగా పుల్ బ్యాక్ చేస్తున్నారు. సో దాన్ని చూడాలి. ఇది 0.68 వాల్యూమ్స్ లేవు కాబట్టి ఇది చూడలేదు. మిడ్ క్యాప్ నిఫ్టీ 0.76. ఇది స్ట్రాంగ్ సపోర్ట్ వచ్చేసి 12,000 బిల్డ్ చేస్తున్నారు. కానీ ఇక్కడ సిఈ కూడా బాగా యాడ్ చేశారు. ఇది అంతకుముందు ఉన్న సపోర్ట్ కాబట్టి సో దీన్ని అన్వైండ్ చేయాలి. అన్వైండ్ చేస్తేనే దాన్ని బ్రేక్ చేసి బిలో క్లోజ్ అవుతుంది నేను అనుకున్నాం కదా. సో దీన్ని ఎబో మళ్ళీ తీసుకొచ్చారు. కొన్ని యాడ్ చేశారు సిఈ సైడ్. సో ఇంకా అది బ్రేక్ చేయాలంటే, ఎందుకంటే సిగ్నిఫికెంట్ ఉన్నది, బాగా లాట్స్ ఉన్నాయి. నియర్ టు 13,000 లాట్స్ ఉన్నాయి, 14,000 లాట్స్ ఉన్నాయి. ఇంకా పిఈ సైడ్ ఇది ఎగ్జిట్ అయితే దీని బిలో క్లోజ్ అవుతుంది అనమాట. స్ట్రాంగ్ సపోర్ట్ రెసిస్టెన్స్ వచ్చి 300 ఉంది, 200 కూడా ఉంది. ఇంకా స్ట్రాంగ్ వచ్చేసి 500 ఉంది. సో ఇక్కడ సిగ్నిఫికెంట్గా 300 దగ్గర ఎగ్జిట్ అయ్యారు. ఇది కూడా మంత్లీ ఎక్స్పైరీ. 0.76 బయాస్ నెగిటివే, కానీ ఓవర్ సోల్డ్ నుంచి మూవ్ అవుతున్నారు కాబట్టి కొంత 1 దాకా ఒక్కొక్కసారి మూవ్ అయ్యి అక్కడి నుంచి పడేస్తారు, లేదా ఎబో అయితేనే బుల్లిష్ అనమాట. సో ఈరోజు ఎనాలిసిస్ అయితే ఎనాలిసిస్ నచ్చిన కనుక మై స్టాక్ ఆప్షన్ ఛానల్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే, థ్యాంక్ యూ, గుడ్ నైట్.